నమస్కారం వార్టీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, సదుపాయాల కల్పనకు సాక్ష్యం యాప్. దివ్యాంగులు 100% ఓటు హక్కు వినియోగించుకోవాలన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. తాంబూల ఇచ్చేశారు తన్నుకు చావండి అన్నట్లుంది జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి. రగులుతున్న అసంతృప్తి, రెబల్స్ గా సిద్ధమవుతున్న తెలుగు తమ్ములపై వాజీ ప్రత్యేక కథనం. వైసీపీ పట్ల ప్రజాదరణ చూసి కుయ్యక్తులు పన్నుతున్నారన్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్. పారదర్శకంగా పథకాలు అమలు, అవినీతి రహిత పాలన అందించామన్న కోలగట్ల. పూర్తి వివరాలు పరిశీలిద్దాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆర్టిస్ట్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నటించడంలో, హావభావాలు ప్రకటించడంలో ఏ సీనియర్ నటుడికి కూడా తీసిపోరని అన్నారు. దేశంలో ఎవరికీ లేనంత నేర చరిత్ర జగన్కు ఉందని ఆరోపించారు. అర్థం చేసుకోవాలా, మన గౌరవ ముఖ్యమంత్రి ఎంత అవినీతి చరిత్ర ఉందో, ఎంత న్యాయ చరిత్ర ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి ఈ ఛార్జ్ షీట్లు మీ ముందుకు నేను తీసుకొచ్చాను. నేను 6వ ఛార్జ్ షీట్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా కాగ్నా నది నుంచి ఇండియా సిమెంట్స్కు అక్రమంగా 10 లక్షల గ్యాలన్ల నీటిని నిబంధనలు ఉల్లంఘించటం, శాంక్షన్ చేయటం, కేటాయించటం, వాళ్ళ నాన్నగారు కేటాయిస్తారు ముఖ్యమంత్రిగా. వీళ్ళు దాల్మియా సిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడి పెడతారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నేర చరిత్ర, క్విట్ ప్రోకో. 7వ ఛార్జ్ షీట్. కడప జిల్లా కమలాపురం, ఎర్రగుంట మండలాల్లో 2037 ఎకరాల సున్నప్రాయి అక్రమంగా భారతీయ సిమెంట్స్కు కేటాయింపు, సొంత ప్రయోజనం లేపాక్షి. అనంతపురం జిల్లాలో 8,844 ఎకరాల భూమి లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అక్రమంగా కేటాయించడం జరిగింది. ఈ భూమికి బ్యాంకులు తాకట్టు పెట్టుకున్నారు. వాళ్ళు 790 కోట్లు ఎన్బిఏ సంస్థ పొందింది. దానికి ప్రతిగా 50 కోట్ల రూపాయలు జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఇది క్విడ్ ప్రోకో. వాళ్ళ నాన్న వాళ్ళకి మేలు చేస్తారు, మేలు పొందిన వాళ్ళు జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెడతారు. 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినారు. పెన్షన్లపై జగన్మోహన్ రెడ్డి కుట్రలు బయటబయలయ్యాయి అని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఓటమి ఖాయమైపోయిన వైసీపీ ఈ రోజు అనేక అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నా కూడా పెన్షన్లతో వైసీపీ జగన్మోహన్ రెడ్డి రాక్షస క్రీడ ఆడుతున్నారని ఆరోపించారు. ఒక సచివాలయాల్లో 1,62,000 మంది ఉన్నారు. విఏఓలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, ఎంఆర్ఓ స్టాఫ్ ఉంది. ఇంకా అనేక మంది డిపార్ట్మెంట్లో లక్షల మంది ఉద్యోగస్తులను పెట్టుకొని పింఛన్లు ఇవ్వడానికి మనుషులు లేరని చెప్పి వంకతో జగన్మోహన్ రెడ్డి ఈ వికృత రాక్షస రాజకీయ క్రీడను మొదలుపెట్టాడు. దీంట్లో సమిధులు అవేది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు. మరి ఎండలు మామూలుగా ఉన్నటువంటి మామూలుగా మనుషులకే తట్టుకోలేకపోతూ ఉంటే, రేపు పింఛన్లు తీసుకోవడానికి సచివాలయ దగ్గరికి వెళ్తే పండు టాకుల్లాగా వాళ్ళు రాలిపోతే ఎవడు సమాధానం చెప్తాడు జగన్ రెడ్డి? వాళ్ళ ప్రాణాలకి రక్షణ ఏది? వాళ్ళ ప్రాణాలకి వడదెబ్బ తగిలో లేకపోతే ఆ ఎండకు అక్కడికక్కడ కుప్పకూలిపోతే ఎవరు కాపాడతారు జగన్ రెడ్డి అని చెప్పి నిలదీస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నికల కమిషను తెలుగుదేశం పార్టీ లేఖ రాస్తా ఉన్నాం. ఏదైతే సీనియర్ సిటిజన్స్కి ఓటు ఇంటికే వెళ్ళి వేయించుకోమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశం మొత్తం ఆదేశాలు ఇచ్చిందో, అలాగే ఆంధ్రప్రదేశ్లో డోర్ డెలివరీ ఇస్తున్న పింఛను వ్యవస్థకు కూడా అనుమతినివ్వాలి.
ఐదేళ్లలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలతో జనంపై బాదుడు బాదారని టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీల బాదుడు బాదుతూనే ఉన్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి నెలలో రాష్ట్ర ప్రజలపై ఏదో ఒక భారం మోపుతూనే ఉన్నారని అన్నారు. కట్టినటువంటి కరెంటు బిల్లు వాళ్ళ వేలల్లో కట్టాల్సి వస్తుంది. ఆ రకంగా 27,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల జేబుల నుంచి కొట్టేసినటువంటి ఒక దుర్మార్గుడు, ఒక 420 రాష్ట్ర ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి చేతైంది, నీకు ఎందుకు చేత కావట్లేదు జగన్ రెడ్డి? ఎందుకు అంటే మింగటానికి. మనకి ఈ సొమ్ములన్నీ మింగాలి కదా, మనకు కావలసినటువంటి బినామీ కాంట్రాక్టర్లకి దోచిపెట్టాలి కదా. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కో ఇంకొక బినామీ కాంట్రాక్టర్కో రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కాముల నుంచి జెన్కో నుంచి దోచిపెట్టాలి. ఆ దోచుకున్నటువంటి సొమ్ము మళ్ళీ మీ ఖజానాకు రావాలి. దానికోసమే కదా ఈ భారాలన్నీ కూడా. ఒక పక్కన విపరీతమైనటువంటి భారాలు మోపటమే కాకుండా ఇష్టానుసారం అప్పులు చేయటం, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఆర్ఈసీ దగ్గర నుంచి విపరీతంగా అప్పులు చేయటం. మొన్ననే ఒక లేఖ రాయటం జరిగింది. ఆర్ఈసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఒక లేఖ రాశారు. ఎవరికి రాశారండి? రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి. దాదాపుగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వివేక్ కుమార్ దేవంగన్ గారు, ఆయన జవహర్ రెడ్డి గారికి మార్చి 7వ తేదీన ఒక లెటర్ రాశారండి. అంటే బాధటమే కాకుండా 27,500 కోట్ల రూపాయలు విపరీతంగా రకరకాల ఛార్జీల పేరుతో బాధటమే కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసేసి ఆ అప్పులు తిరిగి చెల్లించకపోయేసరికి వార్నింగ్ లెటర్లు ఇస్తా ఉన్నారు. ఆయన ఆర్ఈసీ సిఎండి గారు ఆయన ఏం చెప్తా ఉన్నారు? ఇవాళ రకరకాల డిస్కాముల పేరుతో, అది ఏపీఎస్పీడీసీఎల్ కానివ్వండి, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, రకరకాల పేర్లతో దాదాపుగా 38,666 కోట్లు. జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత టీడీపీ రెబల్గా పోటీకి సిద్ధం అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో సీటు దక్కించుకోలేకపోయిన మీసాల గీత ఈసారైనా తనకు అసెంబ్లీ టికెట్ వస్తుందని ఆశించినా అవకాశం రాలేదు. చీపురుపల్లి లేదా గజతనగరం అసెంబ్లీ స్థానం దక్కుతుందని ఆశించినా చివరకు మొండిచేయే మిగిలింది. ఇటువంటి పరిస్థితుల్లో మీసాల గీత విజయనగరం నుండి తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. నిజానికి విజయనగరం నుండి మీసాల గీతకు టికెట్ వస్తే మంచి పోటీ వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. గురాన సాధురావు కుమార్తెగా రాజకీయాల్లో అరగేట్రం చేసిన ఈ గీత తొలుత కౌన్సిలర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి మున్సిపల్ చైర్పర్సన్గా ఎదిగారు. ఎంతో దూరదృష్టి, ముందు చూపు కలిగిన గీత తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తమిళంతో పాటు పలు భాషలపై పట్టు కలిగి ఉన్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన గీత ఉన్నత విద్యావంతురాలు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ప్రారంభించినప్పుడు ఆమె విజయనగరం జిల్లా అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి విజయనగరం అసెంబ్లీకి పోటీ చేసి కోలగట్ల వీరభద్రస్వామిపై 15,000కు పైగా ఓట్లు సాధించిన విజయ బావుట ఎగరవేశారు. ప్రస్తుతం ఇండిపెండెంట్గా తలబడనున్న గీత కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఆమెకు విజయనగరం నియోజకవర్గంపై గొప్ప పట్టు ఉంది. విజయనగరం నియోజకవర్గంను బీసీలకు కేటాయించాలనే నినాదం ఇటీవల బలంగా వినబడింది. బీసీ సంక్షేమ సంఘాలు కూడా బీసీలకే టికెట్ ఇవ్వాలని పట్టుబడ్డాయి. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన మహిళగా రానున్న ఎన్నికల్లో ఆమె ఏ మేరకు రాణిస్తారో త్వరలోనే తెలుస్తుంది. ఎన్నికల్లో పాల్గొనే విభిన్న ప్రతిభావంతులకు ఎన్నికల కమిషన్ పలు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు.
వీటిని సద్వినియోగం చేసుకొని జిల్లాలోని దివ్యాంగులంతా 100% తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అధ్యక్షన కలెక్టర్ ఛాంబర్లో డిఎంసిఏఈ సమావేశం జరిగింది. ఎన్నికల్లో దివ్యాంగులకు కల్పించనున్న సౌకర్యాలపై ఈ సమావేశంలో చర్చించారు. దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ దివ్యాంగులకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాలను వివరించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలతో పాటు దివ్యాంగుల సౌకర్యం కోసం ర్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దివ్యాంగులు క్యూ లైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేదని, వారు నేరుగా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళవచ్చని తెలిపారు. దాని తర్వాత మీరు ఏమైనా సూచనలు, సలహాలు, లేకపోతే లాస్ట్ టైం ఫేస్ చేసిన ఏమైనా ఇబ్బందులు ఇప్పుడు మనం ఎలా సార్ట్ అవుట్ చేయాలనేది చూసుకోవాలి. సో ముందుగా ఫెసిలిటీస్ వచ్చినప్పటికీ మనకి అందరికీ పీడబ్ల్యూడీస్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరికైనా గ్రౌండ్ ఫ్లోర్లో పోలింగ్ స్టేషన్ ఉంటే కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు మనం జిల్లాలో ఆల్ పోలింగ్ స్టేషన్స్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఏది కూడా స్టెప్స్ ఎక్కి మెట్లు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేలాగా ఏమీ లేదు. సో అది ఒకటి ముందస్తుగా ఆల్ పోలింగ్ స్టేషన్స్ గ్రౌండ్ ఫ్లోర్ పెట్టడం జరిగింది. తర్వాత మనకి అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అని పోలింగ్ స్టేషన్స్లో టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, సైనేజ్, లైటింగ్, ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ చేసినప్పుడు దాంతో పాటు అన్ని పోలింగ్ స్టేషన్స్కి మనము ర్యాంప్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఈ ర్యాంప్స్ ఏంటంటే మనకి ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయో అక్కడ కాకుండా ఎక్కడైతే కొంచెం 1 స్టెప్ 2 స్టెప్ వచ్చినా మనము ర్యాంప్స్ అనేది ఇవ్వడం జరిగింది. తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి బేబీ నాయన బొబ్బిలిపట్నంలోని అప్పయ్యపేటలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. వృద్ధులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఇంటింటికి వెళ్లి తెదేపా సూపర్ 6 పథకాలను వివరించారు. అధికారంలోకి వచ్చాక అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పుడున్న అన్ని పథకాలను కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరిడ అప్పలస్వామి, సీనియర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలంటీర్ వ్యవస్థని రాజకీయ అవసరాలకు వాడుకోవడం అనే దానికే తెలుగుదేశం పార్టీ అనేది వ్యతిరేకం. ఇవాళ ఈ కంప్లైంట్ల వల్ల, తెలుగుదేశం పార్టీ వల్ల, చంద్రబాబు నాయుడు గారి వల్ల పెన్షన్ లేట్ అవ్వలేదు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా 13,000 కోట్లు, మార్క్ మై వర్డ్స్, 13,000 కోట్లు పెన్షన్దారుల డబ్బుని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళు గుత్తేదారులకు, వాళ్ళ కాంట్రాక్టులకి ఎన్నికల కోడ్కి విరుద్ధంగా పేమెంట్స్ చేయడం జరిగింది. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సరే వాలంటీర్స్ని ఎన్నికల విధులు, రాజకీయ కార్యకలాపాలు ఎన్నికలు అయ్యే వరకు కూడా, కోడ్ అయ్యే వరకు కూడా వాలంటీర్స్ని విధులకి దూరంగా ఉండాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశం ఇవ్వడం జరిగింది. మరి ఎలక్షన్ కమిషన్ ఆదేశం ఇవ్వడం ఏమాత్రమైనా ఈ ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి చల్లం ఉందా? మరి ఏప్రిల్ వాలంటీర్స్ ఇప్పటి వరకు కూడా పెన్షన్స్ పెంచారు. మరి నగరంలోని 7వ డివిజన్ అల్లూరు సీతారామరాజు జంక్షన్ నుండి ప్రారంభమైన ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి, పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఇరు నేతల రాకను పురస్కరించుకొని స్థానికులు, వైసీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి విజయ తిలకాలను దిద్దారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ పట్ల ప్రజాదరణ పెరగడం చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు లేనిపోని కుయుక్తులు పాల్పడుతున్నారని అన్నారు. చివరకు వృద్ధులకు అందిస్తున్న పింఛన్లు కూడా సకాలంలో అందనివ్వకుండా చేశారని ఆరోపించారు. స్థానిక కార్పొరేటర్ పొంతుపల్లి మాలతి మాట్లాడుతూ తమ డివిజన్లో ఎన్నడూ లేనంత అభివృద్ధి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకున్నా, ఒక ఏవియేషన్ సంబంధించిన విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకున్నా కూడా పెద్దల బొత్స సత్యనారాయణ గారు, వీరభద్రం గారు, శాసనసభ్యులు, జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరూ చెప్పి తెలియజేస్తారు. ఇవాళ అనేక మౌలిక సదుపాయాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు. ఒక విజయనగరం పట్టణమే కాదు, మేము ఏ ఊరు నిన్న బొబ్బులు వెళ్ళాను, అలాగే రాజా వెళ్ళాను. ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా ఎంతగానో ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తు ఓటేయాలని చెప్పి వాళ్ళందరూ చూసే కార్యక్రమం. ఇవాళ ప్రతిపక్షాలు మరి 1వ తారీఖు నిన్న అయిపోయింది, ఇవాళ 2 వచ్చింది. అందరూ ముసలి వాళ్ళందరూ కూడా వాలంటీర్లకు ఫోన్ చేస్తున్నారు, అమ్మ ఎందుకు మా ఇంటికి పెన్షన్ ఇవ్వలేదు, ఎందుకు రాలేదు, మీకు డబ్బులు రాలేదా, లేకపోతే ఏమని అంటే వాలంటీర్లు అందరూ కూడా తెలుగుదేశం కంప్లైంట్, వాళ్ళకి కూడా అప్పుడే అందరికీ తెలిసింది, తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు కంప్లైంట్ వల్ల ఇవాళ ఇంటింటికి పెన్షన్ ఇవ్వలేకపోయాం. ఆ అవతాతలు కానీ, ఆ వికలాంగులు కానీ, ఆ బెడ్ రేట్ అని ఏదైతే మంచం మీద కదలలేని పరిస్థితిలో ఉన్న పేషెంట్లు కానీ ఇవాళ పెన్షన్ తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడే పరిస్థితి. దానికి మరి సచివాలయం నుంచి దానికి కలెక్టర్ గారు ఇస్తామన్నప్పటికీ కూడా కావాలని తెలుగుదేశం వాళ్ళు నిరంతరం కూడా వాలంటీర్ల మీద వాళ్ళందరూ కూడా దౌర్జన్యాలు చేస్తున్నారని, ఆడపిల్లలు తీసుకెళ్ళిపోతున్నారని, గూండాలని చెప్పి ఈ రకరకాలుగా అంటే ఇవాళ రాష్ట్రం అంతా కూడా వాలంటీర్లు అందరూ కూడా రిజైన్ చేసి మేము వైఎస్ఆర్ పార్టీకి మేము ఇంటింటికి తిరుగుతాం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాం, ఎమ్మెల్యేలు ఎంపీని ఎక్కడున్నా కూడా మేము రాష్ట్రంలోని 175 గెలిపించడానికి మేము సాయశక్తుల కృషి చేస్తామని చెప్పి వాలంటీర్లు తిరుగుతున్న కార్యక్రమం. తాంబూలాలు ఇచ్చేస్తాం తన్నుకు చావండి అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. బయటకు పత్తులు, లోపల కత్తులు, సాదరంగా ఆహ్వానం, కనిపించని ధృతరాష్ట్ర కౌగిలి, అసంతృప్తి కొనసాగుతుంది, వేరి కుంపట్లు చల్లారలేదు. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అన్నట్లుగా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. బయట పొత్తులు, లోపల కత్తులు, సాధారణంగా ఆహ్వానం, అందులోనే కనిపించని ధృతరాష్ట్ర కౌగిలి, అసంతృప్తి కొనసాగుతోంది, వేరుకుంపట్లు చల్లారలేదు, ఇంకా రగులుతూనే ఉన్నాయి. విజయనగరం జిల్లాలో అన్ని నియోజకవర్గాలలోనూ ప్రత్యర్థులు ఎవరో లెక్క తేలిపోయింది. అధికారంలో లేనన్నాళ్ళు పార్టీ కోసం విలువైన కాలాన్ని, డబ్బుని పనంగా పెట్టి పనిచేసిన నాయకులకి కాకుండా కొత్త వారికి టికెట్లు రావడంతో ఇక్కట్లు ప్రారంభమయ్యాయి. ఒక్కొక్క నియోజకవర్గాన్ని పరిశీలిస్తే విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ మీసాల గీత ఆశించారు. కానీ అశోక్ గజపతిరాజు తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం త్యాగం చేయడంతో అధిష్టానం అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు టికెట్ ప్రకటించింది. గత ఎన్నికలలో కూడా సీటు దక్కకపోవడంతో ఈసారి ఎలాగైనా సంపాదించుకోవాలని మీసాల గీత శతవిధాలుగా ప్రయత్నించి నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మీసాల గీత తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కార్యకర్తలను, నాయకులను తనతో పనిచేసేందుకు సమాయత్తం చేస్తున్నారు. గజపతి నగరం నియోజకవర్గంలో కొండపల్లి పైడితల్లి నాయుడు మనవడు కొండపల్లి శ్రీనివాస్కు టికెట్ ఇవ్వడంతో డాక్టర్ కేఏ నాయుడు అలకబూనారు. గజపతి నగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసి చాలా రోజులు గడిచిపోయినా అధిష్టానం పట్టించుకోకపోవడంతో మరొక మారు తన అనుచరులతో అధిష్టానాన్ని కలవాలని ప్రయత్నిస్తున్నారు. గజపతి నగరం నియోజకవర్గం నుంచి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన శివరామకృష్ణ కూడా తన పదవికి రాజీనామా చేసి అసంతృప్తి వెళ్ళగక్కడమే కాకుండా కినుక వహించారు. గజపతి నగరం, బొండపల్లి, గంట్యాడ, జామి మండలాల పార్టీ అధ్యక్షులు అట్టాడ లక్ష్మణనాయుడు, కోరాడ కృష్ణ, కొండపల్లి భాస్కర నాయుడు, సూరన్నాయుడు, గజపతి నగరం ఏఎంసీ మాజీ చైర్మన్ బుద్ధరాజు, చంటిరాజు తదితరులు కేఏ నాయుడు వెంటే ఇంకా ఉండడం గమనార్హం. నెల్లిమర్ల విషయానికి వస్తే గతంలో వినిపించిన అసమ్మతి స్వరం తగ్గింది. అసంతృప్తి జ్వాల కొంతమేర చల్లారింది. డెంకాడ మండలం టీడీపీ అధ్యక్షుడు పల్లె భాస్కర్రావు అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో పతివాడ నారాయణ స్వామి నాయుడు, కంది చంద్రశేఖర్, సువ్వాడ రవిశేఖర్, కడగల ఆనంద్ కుమార్, గేదెల రాజారావు, మహంతి చిన్నం నాయుడు, తమ్మినాయుడు తదితర నేతలు ఆమెకు మద్దతు ప్రకటించారు. కర్రోతు బంగారాజు మాత్రం ఇప్పటికీ బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు. అధిష్టానం బంగారాజును పిలిచి మొదటి జాబితాలో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చింది. ఎస్కోట నియోజకవర్గంలో తెలుగుదేశం టికెట్ ఆశించి గొంప కృష్ణ భంగపడ్డారు. ఆయన వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉంది. ఆయన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
చీపురుపల్లి నియోజకవర్గంలో 5 ఏళ్లు పార్టీ కోసం అహోరాత్రులు పనిచేసిన కిమిడి నాగార్జునకు కాకుండా కళా వెంకట్రావు టికెట్ ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్లు పెద్ద రాద్ధాంతమే చేశారు. పార్టీ జెండాలను పలు ఫోటోలను కాల్చివేశారు. ఆ నిరసన జ్వాల ఇంకా ఆరలేదు. మరో ప్రక్క తనకు జరిగిన అన్యాయాన్ని ఆక్రోశాన్ని బయటపెట్టి కిమిడి నాగార్జున ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో పార్టీలో అసంతృప్తి జ్వాలను ఆపడానికి ఉత్తరాంధ్ర జోనల్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సైతం సలహాలు ఇచ్చేందుకు పార్టీని పటిష్టం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పినా తెలుగు తమ్ముళ్ల ఆవేదన ఎంత మేరకు తగ్గుతుందో వేచి చూడాలి మరి. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ విశేషంగా పెరుగుతుందని విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి తెదేపా నాయకుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని 46వ డివిజన్ నుంచి ఉత్తరావల్లి రాజేష్, బొండపల్లి దండుబాబు, అలాగే యాతవిధికి చెందిన మరికొన్ని కుటుంబాలు, 30వ డివిజన్ ధర్మపురికి చెందిన గేదెల శంకర్రావు, పతివాడ నరసింగరావు, అడపాక నరసింగరావు, గేదెల బంగారు తాతలతో పాటు సుమారు 80 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కండువాలు వేసి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఐక్యంగా కృషి చేయాలని అన్నారు. విజయనగరంలోని ప్రెస్ క్లబ్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ల 93వ వర్ధంతి సందర్భంగా నిర్వహించారు. భగత్ సింగ్ రాజు, గురు సుఖదేవ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ఓ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ భగత్ సింగ్, సుఖ్దేవ్ రాజ్గురులు జీవితాలు వాళ్ళు చేసిన ఉద్యమం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నిరుద్యోగం అంతకంత కూడా పెరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర పాలకులు, కేంద్ర పాలకులు ఎటువంటి వైఖరిని చేపట్టారు? అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు 10 ఏళ్ల పాలన సాగినప్పటికీ కూడా ఎన్ని లక్షలు కూడా ఈరోజు ఉపాధి కల్పించిన పరిస్థితి ఉంది. పైపెచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటిలో కూడా ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, అలాగే పోర్టులు కానివ్వండి, విమానాశ్రయాలు, రైల్వేలు, బ్యాంకులన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ తీస్తాను, మెగా డిఎస్సీని ప్రకటిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఈరోజు 6000 పోస్టులకి డిఎస్సీ ప్రకటించారు. అదేవిధంగా 600 గ్రూప్ 2 పోస్టులు ఇస్తే ఈరోజు పిల్లల్లో ఆటిజం సమస్యలను తల్లిదండ్రులు ఎంత వేగంగా గుర్తిస్తే అంత మంచిదని, ఆటిజం పట్ల తల్లిదండ్రులకి అవగాహన చాలా అవసరమని విజయనగరం ఏ కిడ్స్ కేర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ పవన్ కుమార్ తెలిపారు. ప్రపంచ ఆటిజం దినోత్సవం సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం ప్రస్తుతం పుడుతున్న 10 మంది పిల్లల్లో 6 ఆటిజం సమస్యలతో బాధపడుతున్నారు అని తెలిపారు. ఆటిజంకి ఎటువంటి వైద్యం లేదు అని తెలిపారు. వారికున్న సమస్యలను వేగంగా గుర్తించి థెరపీ సెంటర్స్ ద్వారా వారికి అవసరమైన థెరపీలు ఇప్పించడం ద్వారా మార్పు వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు. బేసికల్గా ఇది బుద్ధిమాంద్యం అంటాం తెలుగులో. దాన్ని ఏంటంటే ఒక 94% క్యూర్ వరకు ఛాన్సెస్ ఉంటాయి. అది మనం కంప్లీట్గా ఇంటర్వ్యూన్ అయ్యి 3 ఇయర్స్ నుంచి లేదా 2 ఇయర్స్ ఆ టైంలో ఉంటూ ఆ టైంలోనే మనం ఇంటర్వ్యూన్ చేసి పిల్లల్ని ఒక విధంగా థెరపీస్ ఇప్పించి అవన్నీ చేస్తే ఇట్ విల్ బి అరౌండ్ 10 to 12 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు చదువులో కూడా ముందుకు వెళ్తూ చాలా అభివృద్ధి చెందుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినట్టయితే మార్క్ జుకర్బర్గ్, అతను కూడా ఒక ఆటిస్టిక్ కిడ్. బిల్ గేట్స్ ఒక ఆటిస్టిక్ కిడ్ అండి.
న్యూటన్, అతను ఒక ఆర్టిస్టిక్ కిడ్. ఇలా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, చాలా డెవలప్ అయిన వాళ్ళందరూ చాలామంది ఆర్టిస్టిక్ కిడ్సే ఉన్నారు. వీళ్ళు అంటే ఇప్పుడు మనం ఆర్టిస్టిక్ కిడ్ అనగానే కొద్దిగా దూరంగా చూడడం, తర్వాత పక్కన పెట్టడం, మనం ఏదో ఒక ఈ యొక్క సొసైటీలో వాళ్ళని చాలా దూరంగా పెట్టి వీడేంటి ఆర్టిస్టిక్, లేకపోతే వీడు డిఫరెంట్గా ఉన్నాడేంటి అని చెప్పి చాలామంది పక్కన పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదండి. ఇది యాక్చువల్గా వాళ్ళు ఎంత దగ్గరగా తీసుకుంటే వాళ్ళు అంత ప్రేమిస్తారు మనల్ని. వాళ్ళు ఓన్లీ ప్రేమతో, సహనంతో మాత్రమే వాళ్ళని జయించగలం, వాళ్ళు కూడా ఆటిజం జయించగలరు. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనం ఇప్పుడు టీచర్స్కి ఇక్కడ ఇస్తున్నాం, అలాగే పేరెంట్స్కి కూడా ఇస్తున్నాం చాలామందికి. మేము కిడ్స్ కేర్ సంస్థ పెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 35 మంది పిల్లల్ని తీర్చిదిద్దగలిగామండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలిగాం. ఇది 1.5 years స్పాన్లోనే చేయగలిగాం ఇదంతా. సో దీంట్లో ఏంటంటే పేరెంట్స్ యొక్క బాధ్యత చాలా ఎక్కువ ఉంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు సహనం కూడా ఉండబట్టి ఆ 35 మంది పిల్లలు బాగా డెవలప్ అయ్యారు. ఇప్పటికి మాకు ఆల్మోస్ట్ ఒక 79 మంది పిల్లల వరకు చేస్తున్నామండి డైలీ. సో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం శాసనసభ్యురాలుగా పుష్పాటి విజయలక్ష్మి అదితి గజపరాజు గెలుపు ఖాయమని విజయనగరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు కాళ్ళ గౌరీశంకర్ ధీమా వ్యక్తం చేశారు. పురాణాల్లో బకాసుడే నేటి కలియుగంలో విజయనగరంలో బకాసుడిగా అవతరించాడని స్థానిక శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామిని ఉద్దేశించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు కోలగట్ల అండ్ కో కబ్బంద హస్తాల్లో చిక్కి కబ్జాకు గురవుతున్నారని ఆరోపించారు. ఏ రికార్డు అయితే ఉందో ఆ రికార్డు అంతా కూడా ఆయన దగ్గర ఉంది. అది ఎవరినైనా మీరు చెప్తారు. ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న రికార్డుని ఆయన ఇంటి దగ్గర ఉంది. ఆయన పని ఇంకేం లేదు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎలా కబ్జా చేయాలి, ఆయన సూచనలు సలహాలు ఇస్తుంటే ఈయన చేస్తుంటాడు. అందువల్ల మీ గతంలో చెప్పాను, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం. అందులోన ఒక భాగమే మీకు చెప్పాలంటే ఇగో ఇంత బుక్కు. ఈ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విశిక్షణ అధికారాలు అంటారు కదా, అంటే నియోజకవర్గంలో నువ్వే చేస్తే అది కరెక్ట్ అని ఒక అనకూడదు. కానీ భస్మాసుడికి ఒక వరం ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు ఒక వరం ఇచ్చారు. ఆ వరాన్ని ఉపయోగించుకొని ఈ విజయనగరంలో అనకూడదు కానీ కులాల్లో చిచ్చులు పెడుతున్నావు, కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నావు, ఇక భూములైతే కబ్జా చేస్తున్నావు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. చెరువులు కానివ్వండి, భూములు కానివ్వండి, అలా సుందరీకరణ అని చెప్తున్నావు. నువ్వు ఈతకాయ చూపిస్తున్నావు. ఈతకాయ ఇవ్వట్లేదు సామెత అన్నట్టు. ఈతకాయ చూపించి తాటికాయ దోచేస్తున్నావు. తీసుకోవడం కూడా కాదు. అటువంటి పనులు ఈ శాసనసభ్యుడు చేస్తున్నాడు. ఈ పత్రికా సమావేశంలోనే కాదు, ఇంకా చెప్పవలసి ఉన్నాయి. టైం ఉండేటప్పుడు అలా చెప్తాను. అవసరమైతే బహిరంగ సభలో నీ తాలూకా అవినీతి అక్రమాలను బయటపెడతానని ఈ పత్రికాముఖంగా మీకు తెలియపరుస్తుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుండి సభలు, ర్యాలీలు, భోజనాలు, వాహనాలు ఇలా రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నో ఖర్చులు ఉంటాయి. అభ్యర్థులు హద్దులు దాటకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను నిర్దేశించింది. వీటిని పక్కాగా అమలు చేసేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించింది. వారు నిత్యం నీడలే ఉంటూ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను లెక్కిస్తారు. హద్దు దాటితే పోటీపై అనర్హత వేటు పడే ప్రమాదము ఉంది. రాజకీయ పార్టీల పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి సభలు, ర్యాలీలు, భోజనాలు, వాహనాలు ఇలా రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నో రకాల ఖర్చులు ఉంటాయి. అభ్యర్థులు హద్దులు దాటకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు నిర్దేశించింది. వీటిని పక్కాగా అమలు చేయడానికి ప్రత్యేక తనిఖీ బృందాలను కూడా నియమించింది. వాళ్ళు నిత్యం నీడల్లే ఉంటూ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు లెక్కిస్తారు. ఎన్నికల ఖర్చు క్రమేణా పెరిగిపోతోంది. 1952 సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల వ్యయ పరిమితి ₹1,00,000 ఉండేది. 1957లో 2 లక్షలు, 1962 నాటికి 3 లక్షలకు, 1971 ఎన్నికల్లో ₹4 లక్షలకు, 1975 నాటికి ₹5 లక్షలకు చేరింది.
1984 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిమితి రెట్టింపై 10 లక్షలకు చేరింది. 1991 నాటికి 12 లక్షలకు పెంచారు. 1999లో 15 లక్షల రూపాయలు, 2004 నాటికి 17 లక్షల రూపాయలు, 2009లో ఏకంగా 26 లక్షల రూపాయలకు పెంచారు. 2014లో 28 లక్షల రూపాయలు, 2019లో 30 లక్షల రూపాయల పరిమితిని నిర్ణయించారు. ప్రస్తుతం అసెంబ్లీ అభ్యర్థుల వ్యయ పరిమితి గరిష్టంగా 40 లక్షల రూపాయలు, పార్లమెంట్ అభ్యర్థులకు 95 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఎన్నికల మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి వ్యయమంతా ఆయా రాజకీయ పార్టీల పరిధిలోకి వెళ్తుంది. అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి ప్రచారంతో పాటు ఇతర ఖర్చులు మొత్తం అభ్యర్థుల ఖర్చులో లెక్కిస్తారు. అభ్యర్థి ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా తెరిచి లావాదేవీలు నిర్వహించాలి. ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎప్పటికప్పుడు ఖర్చులను నమోదు చేస్తారు. ఫలితాలు వెల్లడించిన తేదీ నుంచి 30 రోజుల్లాగా అభ్యర్థులు తమ పూర్తిస్థాయి ఖర్చును, ఆ వివరాలను బిల్లులతో సహా అధికారులకు అప్పగించాలి. పరిమితికి మించి ఖర్చు చేసిన, వ్యయానికి సంబంధించిన లెక్కలు సరైన సమయంలో చూపించకపోయినా వారిపై వేటు వేయడంతో పాటు తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా కోల్పోవలసి ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, సదుపాయాల కల్పనకు సాక్ష్యం యాప్. దివ్యాంగులు 100% ఓటు హక్కు వినియోగించుకోవాలన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. తాంబూలాలు ఇచ్చేశారు, తన్నుకు చావండి అన్నట్లుంది జిల్లాలో తెలుగుదేశం పరిస్థితి. రగులుతున్న అసంతృప్తి, రెబల్స్ గా సిద్ధమవుతున్న తెలుగు తమ్ములపై వాజీ ప్రత్యేక కథనం. వైసీపీ పట్ల ప్రజాదరణ చూసి కుయుక్తులు పన్నుతున్నారన్న ఎంపీ బెల్లాన చంద్రశేఖర్. పారదర్శకంగా పథకాల అమలు, అవినీతి రహిత పాలన అందించామన్న కోలగట్ల. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.